విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్, ఇప్పుడు అంతమంది ముష్కరులు వచ్చారు, పహల్గామ్ లో దాడికి దిగారు అని అంటే అక్కడ స్థానికుల సహకారం కూడా ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి? ఎంతసేపు మనం అక్కడ పాకిస్తాన్ లోనో లష్కర్-ఏ తోయిబానో మిలిటెంట్లు వీళ్ళ మీద మనం ఫోకస్ పెడుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు సార్? ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కవిత, అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మనం పోలీసులు బాగా తిడతాం, నిఘా విభాగాన్ని తిడతాం, కానీ వాళ్ళు చేస్తున్న పనిని మనం గమనించాం. ఉదాహరణకి కొంచెం దూరం వెళదాం. తెలుగునాట గతంలో ఈ పీడబ్ల్యూజీ పీపుల్స్ పార్కుల ప్రభావం ఉంది. ఎలా అంతమైంది? మన మాటల వల్ల కాదుగా. పోలీస్ యంత్రాంగం, నిఘా విభాగాలు, ప్రభుత్వంలో వివిధ శాఖలు కలిసి సమన్వయం చేసినాయి కాబట్టి, అలాగే జాతీయ స్థాయి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం వ్యవహరించినాయి కాబట్టి దాన్ని ఆ ప్రమాదం తొలగించగలిగారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నది, ఛత్తీస్గఢ్లో ఇంకా ఉన్నది. కాలక్రమేణా మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. అట్లాగే పంజాబ్లో గతంలో ఉగ్రవాదాన్ని చూసాం. మరి కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలి, కొన్ని సందర్భాల్లో ఉదారంగా వ్యవహరించాలి. మనం ఉగ్రవాదులమే తీవ్ర చర్యలు తీసుకుంటేనే సమాజాన్ని దూరం చేసుకోకుండా ఉండాలి. ఆ ప్రయోగాలు జరిగినాయి కాబట్టి చాలా నష్టం జరిగింది. ఒక ప్రధానమంత్రిని కోల్పోయాము. మనం ప్రధానమంత్రి పదవిలో ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ గారిని 1944లో అక్టోబర్ 31న కోల్పోయినాము. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి బియాన్ సింగ్ని కోల్పోయినాము. అక్కడ కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో 5-10% మంది ఓట్లు వేశారు రాష్ట్రం మొత్తంలో, అయినా కూడా మనం నిబ్బరంగా నిలబడ్డాము. దీర్ఘకాలంలో పంజాబ్లో ఉగ్రవాదం తొలగిపోయింది. అలాగే కాశ్మీర్లో కూడా. అంచేత ఒకటి స్వల్పకాలిక వ్యూహము, టెర్రరిజాన్ని అంతం చేసే వ్యూహం ఒకటి. 2 దీర్ఘకాలికంగా సమాజం మొత్తాన్ని భారత జీవన స్రవంతిలో భాగం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వారి భాగస్వామ్యాన్ని ఇస్తూ టెర్రరిజాన్ని వాళ్ళు ఎదుర్కొని ఏర్పాటు చేయడం 2 రోజులు. రెంటిని కలపాలి. ఆ ప్రయత్నం జరుగుతుంది. మనం కొత్తగా వాళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వనక్కర్లేదు. ఆ ప్రయత్నం జరుగుతోంది ఈ దేశంలో. అది ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఫలితాలను ఇస్తుంది. కానీ మధ్యలో ఒడిదుడుకులు తప్పదు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులుగా పాత్ర పోయినట్టయితే లష్కర్-ఏ తోయిబా మరొకటి నాయకత్వంగా వాళ్ళ మహావరు చూస్తారు. వాళ్ళ గురించి మీరు నేను ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఆ దుర్మార్గులు చేసిన దుశ్చర్య వల్ల మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ ఉనికే ఇలాంటి చర్యల మీద ఆధారపడినప్పుడు కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు 2 రకాలుగా మనం ఉంచుకోవాలి. ఒకటి, టెర్రరిజం పెరుగుతోంది అనడానికి సంకేతం కొన్ని చోట్ల. మరికొన్ని సందర్భాల్లో అంతరిస్తున్న సమయంలో, బలహీన క్షీణం అవుతున్న సమయంలో ఒక్కసారి ఆరిపోతున్న కొవ్వొత్తి వెలుగుతుంది. అలా మళ్ళీ మేము ఉన్నామని చూపెట్టడం కోసం ప్రయత్నం. ఆల్-ఖైదా ఉంది, అటపాదలపై ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఐసిస్ ఉన్నది, అటపాదలపై ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఐసిస్ కానీ ఆల్-ఖైదా కానీ గతంలో ఉన్నట్టుగా బలంగా లేవు. కానీ అంత మాత్రం చేత ఎక్కడ ఏ రకంగానూ కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం లేదనుకోవటం పొరపాటు అవుతుంది. మనం కూడా అట్లాగా ఒక్కసారిగా మనం బెంబేలెత్తిపోయి బాబు మన దేశం మీద దండెత్తేస్తున్నారు, వాళ్ళు జయిస్తున్నారు, మనం ఓడిపోతున్నాం అన్న భావం అనవసరం. ఖచ్చితంగా గత 5-10 ఏళ్ళ కాలాలను చూసినట్టయితే ఉగ్రవాద చర్యలు తగ్గినాయి. మన ప్రభుత్వం, మన సమాజం చేసిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఇది పూర్తి ఫలితాలను ఒక్కరోజు ఓపికగా మనం ఫైట్ చేయాలి. చాలా సంకల్ప బలంతో చేయాలి. పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఒక యుద్ధంలో ఎలాగైతే అన్ని పార్టీలు కలిసిపోతాయో, దేశమంతా ఏకకంఠంతో మాట్లాడుతుందో, ఇప్పుడు ఆ రకంగా వ్యవహరించాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ ని అంతర్జాతీయంగా తను చేసినటువంటి దుశ్చర్యలను ఎండగట్టాలి, ఏకాకం చేయాలి, ఒంటరి చేయాలి అనే ప్రయత్నాల్ని మన దేశ సర్కార్ మొదలు పెట్టేసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, చివరికి సింధు నది జలాల్ని కూడా మేము అలో చెయ్యము అనేది, ఆ ట్రీటీని కూడా మేము రద్దు చేసుకుంటున్నాము అన్నప్పుడు పాకిస్తాన్ మీద మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడబోతోంది. సో దీని నేపథ్యంలో మనము అంతర్జాతీయ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు పాకిస్తాన్ మీద ఎలా ఉండాలంటారు సార్? ముందు సింధు నది వివాదం గురించి మీరు చెప్పారు. సింధు నది విషయంలో పాకిస్తాన్, భారత్ చాలా సమన్వయంతో ఒక సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాయి. మనం సింధు నది మీరు చూసినట్టయితే సింధుకి 5 ఉపనదులు ఉన్నాయి: ఝేలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దానిలో రావి, బియాస్, సట్లెజ్ 3 భారతదేశానికి నీళ్ళనిస్తాయి. ముఖ్యంగా బియాస్, సట్లెజ్ ఎక్కువగా. ఝేలం, చెనాబ్, రావి చాలా మేరకు పాకిస్తాన్కి మాత్రమే వర్తిస్తుంది, మనకు పెద్దగా వర్తించదు. కానీ సింధు నది గొడవ ఏంటంటే పైన హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల అక్కడ హైడ్రో పవర్, జల విద్యుత్కి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎత్తు పల్లాల్లో ప్రవహిస్తుంది కాబట్టి. అందుకని మనం హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నాం. అలాంటి డ్యాములు ఎత్తు ఉంటుంది కానీ పెద్దగా నీరు ఎక్కువగా నిల్వ చేయవు. ఎక్కడ హైడ్రో పవర్ డ్యామ్స్ ఉన్నత స్థాయిలో మనం కొండల్లో, పర్వతాల్లో చేసినా కూడా నీళ్ళని ఎక్కువ నిల్వ చేయదు. కాబట్టి ఎప్పుడు నీళ్లు వదలాలి, ఎంత మేర నిల్వ చేయాలి, ఈ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఆ సింధు నది ఒప్పందంలో ప్రపంచ బ్యాంక్ కట్టబెట్టాం మధ్యవర్తిత్వాన్ని.
ఉమ్, ఆ మధ్యతరగతితో చక్కటి ఒప్పందం వచ్చింది. చాలా కాలం అమలైతే పాకిస్తాన్ మళ్ళీ ఈ మధ్య గొడవ చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని అబద్ధాలు ఆడారు. దానిలో వాస్తవం లేదు, ఒక అపోహ తప్ప ఏం లేదు. మళ్ళీ ప్రపంచ బ్యాంకే పంపిస్తే ప్రపంచ బ్యాంక్ మనం ఏదైతే చెప్పామో దాన్ని అంగీకరించింది. మళ్ళీ ఆ ఒప్పందం నడుస్తోంది. ఉమ్, ప్రస్తుతానికి అది ఆపేసామన్నాం. దానివల్ల నిజమైన పర్యవసానాలు పాకిస్తాన్‌కి తీవ్రంగా ఏమి ఉండవు. ఎందుకంటే మనమే నీళ్ళని పెద్దగా పట్టుకోవట్లే అక్కడ. మనం ఉమ్, నీటిపారుదలకు వాడల్లా. మనం మనం వ్యవసాయానికి కానీ, ఆహ్, సాగునీటికి కానీ, ఇతర అవసరాలకు కానీ వాడటంలా. కేవలం కొద్దిపాటి నీటిని పైన జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాత్కాలికంగా పట్టడం జరుగుతుంది. అది ఒకసారి నిండిపోయిన తర్వాత నీళ్ళు అలాగా ఫ్లో అవుతుంటాయి. ఉమ్, ఓకే. కాబట్టి ఇది ఒక సింబాలిక్ జెస్చర్ ఇది. ఇదేమి పాకిస్తాన్‌ని దెబ్బతీయాలని లేదు. పాకిస్తాన్ సమాజాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్‌లో వ్యవసాయం నాశనం కావాలని మనం కోరుకోవట్లా. పాకిస్తాన్ సమాజాన్ని మనం ఆకట్టుకోవాలి. భారత్‌తో సత్సంబంధాలు ఉంటేనే లాభం అన్న విషయం పాకిస్తాన్ సమాజానికి మధ్యతరగతి వర్గానికి అర్థం కావాలి. కాబట్టి మన పాకిస్తాన్ మీద మనకి విద్వేషం చూపెడితే ప్రమాదకరం. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న శక్తులు, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఉగ్రవాదాన్ని గుర్తించే శక్తులకి మనం బలంగా సంకేతాన్ని ఇవ్వాలి కానీ, పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా అన్నట్టయితే దానివల్ల వాళ్ళు నష్టపోవచ్చు, కానీ మనకు కూడా నష్టం. కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇది పాకిస్తాన్ మీద యుద్ధకాంక్ష కాదు. ప్రభుత్వం అందుకని చాలా ఆచితూచి స్పందించింది. మేమేదో అర్జెంటుగా పాకిస్తాన్లోకి దాడి చేస్తామని చెప్పనలా, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అనలా. ఉమ్, సంకేతాన్ని, బలమైన డిప్లొమాటిక్ సంకేతాన్ని, ఒక దౌత్యపరమైన సంకేతాన్ని ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేయటము, మీరు గనక మాతో అనవసరంగా ఖాయం పెట్టుకుంటే పాకిస్తాన్ సమాజానికి ఆర్థికంగా ఇతరత్ర నష్టం జరుగుతుంది సుమా అని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వటం. ఆ ప్రయత్నాన్ని సరిగ్గా అర్థవంతంగా చేశారు. దాన్ని మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఉగ్రవాద విషయంలో ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయో బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ఆంక్షలకి పాకిస్తాన్ మీద ఉండేట్టు చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. ఉమ్, ఇవాళ పాకిస్తాన్ చాలా దారుణ స్థితిలో ఉంది. 15-20 ఏళ్ల క్రితం మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న దేశం ఇవాళ మనలో సగం కూడా లేదు. పరిస్థితి చాలా క్షీణంగా ఉంది. ఐఎంఎఫ్ రుణం ఇవ్వకపోతే పాకిస్తాన్ మూలపడిపోతుంది, దివాలా ఉమ్, తీస్తుంది. ఆ ఉమ్, పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఈ సాక్ష్యాలు బయటపెట్టి వాళ్ళని ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్తాన్ సమాజానికి బలమైన సంకేతాన్ని ఇవ్వాలి. మేము మీకు శత్రువులం కాదు, కానీ మీకు మీరే శత్రువులు అయితే మీ వాళ్ళతో మీ కళ్ళు పరుచుకుంటున్నారని చెప్పని. మూడోది, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకు ఊతమిచ్చిన వాళ్ళ విషయం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. కాబట్టి ఈ త్రిముఖ వ్యూహం కావాలి. దాన్నే ప్రభుత్వం అనుసరించే ప్రయత్నం చేస్తుంది. సార్ మన పాకిస్తానీలకు అందరికీ వీసాల్ని రద్దు చేసింది. ఈవెన్ మెడికల్ వీసాలను కూడా మేము కంటిన్యూ చేయట్లేదని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళేమో మన ఇద్దరు ఆర్మీ జవాన్లని పట్టుకున్నారు అనే వాదనలు, ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు వినిపిస్తున్నటువంటి వాదన సర్జికల్ స్ట్రైక్ చేసేయండి, నిజంగా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది సార్. మనం ప్రభుత్వానికి వదిలేయాలి. ఉమ్, ప్రభుత్వానికి, మన నిఘా విభాగాలకి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి, మన సాయుధ దళాలకు వదిలేయాలి. ఎందుకంటే మనం రాజకీయం చేసి రోజు ఒత్తిడి తీసుకొస్తే ఆందోళన పడి తొందరపాటుగా ఆలోచన లేకుండా చేశారనుకోండి, దేశానికి లాభం కంటే నష్టం ఎక్కువ చేకూరుతుంది. ఉమ్, ఖచ్చితంగా భారతదేశం ధీటుగా స్పందించాలి. ఉగ్రవాదుల మీద తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఉమ్, అంతమొందించాలి. దీనిలో ఎక్కడ రాజీకి అవకాశం లేదు. ఇక ఎలా చేయాలన్నది మనం హడావిడిగా ఆగ్రహంతో చేయడం కంటే చాలా నింపాదిగా ఆలోచించి చేయడం చాలా అవసరం. అమెరికా లాంటి అంత సంపన్నమైన దేశం, అంత బలం ఉన్న దేశం, సైనిక బలం ఉంది, ప్రపంచంలో దౌత్య బలం ఉన్నది, ప్రపంచానికి అగ్రరాజ్యాల్లో అగ్రరాజ్యంగా భాషలుతున్న దేశం. 2001లో ఏమైంది? ఆ ట్విన్ టవర్స్ కొల్లాప్స్ తర్వాత, ఆ 9/11 తర్వాత ఆగ్రహంతో స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనివార్యం. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులకు ఊతం ఇచ్చి వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి అప్పగించకుండా దాడికి పాల్పడతామని ఎప్పుడైతే అక్కడ తాలిబాన్ అన్నదో అక్కడ దాడి అనివార్యం. కానీ చేసిన రీతి వల్ల నష్టపోయింది అమెరికా. ఉమ్, అలాగే ఇరాక్ మీద దాడి అనవసరం. కోపంతో, ఆగ్రహంతో వేగంగా స్పందించారు. చివరికి ఎంత నష్టపోయింది అమెరికా? ప్రపంచం అంత నష్టపోయింది. మనం ఎంత నష్టపోయాం? అమెరికా దృష్టి ఉగ్రవాదం నుంచి పక్కకెళ్ళి ఈ గొడవల్లో చిక్కుకోగానే ప్రపంచంలో ఉగ్రవాదం మీద యుద్ధం బలహీనపడింది. ఉమ్, నష్టపోయిన దేశాల్లో భారతదేశం ప్రధానంగా ఒక దేశం. ఆ రోజుల్లో అమెరికా నుంచి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్లో, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక అధికారిని, ఉన్నత స్థాయి అధికారిని నన్ను కలిశారు హైదరాబాద్లో. ఓకే. నేను ఉమ్, చాలా తీవ్రంగా విమర్శించాను అమెరికా చర్యల్ని. ఉమ్, మీరు మీకు హాని చేసుకున్నారు, మా దేశం లాంటి దేశాలకు, టెర్రరిజం నిజంగా పోరాడుతున్న దేశాలు, నష్టపోతున్న దేశాలకు మీరు హాని చేశారు. టెర్రరిజం మీద గురి పెట్టకుండా అనవసరంగా దీన్ని రాజకీయవాదంగా మార్చారని చెప్పని. కాబట్టి మనం తొందరపాటు పనికిరాదు, ఆగ్రహంతో స్పందించడం పనికిరాదు. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని చాలా నిర్మాణాత్మకంగా, చాలా ఆలోచనతో మలచాలి, బుద్ధిని ఉపయోగించాలి, మన ప్రయోజనాలు నెరవేరాలి. అంతేగాని కోపం వచ్చినప్పుడు కోపం వచ్చింది కదా అని కసితో రగిలిపోయినట్టయితే దేశాలు
దీర్ఘకాలంలో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మనకు మంచి చెడు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ సంగతి ఎలా అవుతుంటాం. ఇరాక్ మీద దాడి వల్ల అమెరికాకు చెడు జరిగింది. $1 ట్రిలియన్ పైగా డబ్బు కోల్పోయినారు. ప్రపంచంలో అమెరికా పరువు పోయింది. అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ఒక రకంగా ఇవాళ అమెరికా ప్రపంచంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి మౌలికమైన కారణం 9/11 తర్వాత అమెరికా స్పందించిన తీరు. అమెరికా ప్రతిష్ట మసకపారింది. కాబట్టి మనం మన దేశ ప్రయోజనాలు, మన సమాజ ప్రయోజనాలు, మన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు, దీర్ఘకాలంలో ప్రపంచంలో మన స్థానం, ఈవేళ మనం కాపాడుకునేటువంటిది ఈ మొత్తాన్ని సమన్వయం చేయాలి. సో భూతల స్వర్గం కాశ్మీర్ సార్, ఇలాంటి రక్తపు టేర్లు ఉండొద్దు, అమాయకుల ప్రాణాలు బలి కావద్దు, మళ్ళీ ఎప్పటికీ పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఎంతకాలం పడుతుంది సార్? ఏమేం జరగాలంటారు అప్పుడు? ఒక్క సంఘటన చూసి మనం బెంబేలెత్తిపోకూడదు కవిత. హ్మ్. ఖచ్చితంగా నాకు బాగా గుర్తుంది. 1983లో నేను మా శ్రీమతి, అప్పుడే మాకు పెళ్ళైంది, మేము వెళ్ళాం. పహల్గాం వెళ్ళాము, శ్రీనగర్ వెళ్ళాము, కాశ్మీర్ అంతా చూసాం. ఆనాడు ఏ గొడవ లేదు. అంటే ఏమన్నా భేదం ఉంటే అప్పుడు ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనగానే హ్యాప్ మిలావ్ అనేవాళ్ళు. ఏమిటి అని చెప్పంటే ఎన్టీఆర్ సెంటర్ से लड़ रहे हैं आप, हम सेंटर से लड़ रहे हैं. అంటే ఇది కేంద్రం అన్న మాట నాకు ఇష్టం లేదు. యూనియన్, రాష్ట్రం లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదంగా మాత్రమే చూస్తారు తప్ప ప్రజలు ఉగ్రవాదంగా పరిగణించాలి. ఆ తర్వాత చేసిన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పొరపాటు నిర్ణయాలు చేశాం. ఇప్పుడు దానిలోకి వెళ్ళడం అనవసరం. నేను ఎవరిని తిట్టడం కోసం ఈ మాట చెప్పడంలో, చక్కగా ఉన్న పరిస్థితిని చెడగొట్టింది మన రాజకీయ వ్యవస్థ. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కానీ, లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని చర్యలు కానీ, కొన్ని కవ్వింపు చర్యలు కానీ, వీటి వల్ల ఒక మామూలు సమస్యని ఒక ఉగ్రవాద సమస్యగా మనం మార్చుకున్నాం. దానికి మూల్యం చెల్లించాం. చాలా మేరకు పరిస్థితి ఎదురుపడుతుంది. 370 రద్దు చేశారు, చాలా మంచిది. కాశ్మీర్కి ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చాం. ఇక్కడి నుంచి అక్కడికి వలసలు సాధ్యమైనాయి. దేశంలో ఎవరెక్కడైనా నివసించవచ్చు. కాశ్మీర్లో కూడా అవకాశం వచ్చింది. అంతకుమించి అక్కడ ఆస్తులు కొనుక్కోవడం కానీ, పెట్టుబడులు పెట్టడం, అక్కడ ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్నాళ్ల క్రితం, 5-6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం అక్కడ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనుషులు తడిచిపోయేవాళ్ళు. టూరిస్టులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే అక్కడ 26 జనవరిని కానీ, 17 ఆగస్టుని కానీ అక్కడ భారతీయ జెండా ఎగరేయాలని చెప్పంటే శ్రీనగర్లో కూడా చాలా అసాధ్యమయ్యేది. ఇవాళ అవన్నీ మారిపోయినాయి. కానీ అడపాదడపై సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఆరిపోయే కొవ్వొత్తి కొన్ని సందర్భాలు వెలుగుతూ కనిపిస్తుంది. దానికి బెంబేలెత్తకూడదు. కఠిన చర్యలు తీసుకుంటూనే కాశ్మీర్ పరిస్థితి కుదిరపడుతోంది. కాబట్టి ఆ మౌలికమైన దీర్ఘకాల విధానం ఉంది. వలసల్ని ప్రోత్సహించడము, అక్కడ పెట్టుబడులను ప్రోత్సహించడము, ఉపాధి కల్పనని పెంచడము, టూరిజాన్ని ప్రోత్సహించడము కాశ్మీర్ ప్రజలకు మంచిది, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మంచిది, కాశ్మీర్ యువతకు మంచిది. ఈ దీర్ఘకాలం దాన్ని కొనసాగించాలి. ఈ గంగారులో పడి దాన్ని ఆపేసామనుకోండి, మనం మే విన్ ద బ్యాటిల్, కానీ వాళ్ళ యుద్ధాన్ని నష్టపోతుంటాం. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలంటే ఆర్థికంగా అన్ని రకాలుగా కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో ఉంటే ఉన్న లాభాన్ని గుర్తించడం మొదలెట్టారు. కాబట్టి ఇలాంటి చర్యలు అడపాదడప జరుగుతాయి. మళ్ళీ ప్రజల మనసుని విరిచేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఆర్థిక అభివృద్ధి మా పిల్లల భవిష్యత్తు కంటే మన మతమో లేకపోతే మన వర్గమో ఇంకో పిచ్చో ప్రవేశపెట్టడం కోసం, ఉన్మాద చర్యలు ప్రవేశపెట్టడం కోసం చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తారు. మనం కూడా ఆ రకమైన నేరేటివ్కి వెళ్ళినట్టయితే, ఆ రకమైన చర్చకి వెళ్ళినట్టయితే ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారో మనం అది చేస్తున్నాం. కాబట్టి దానికి సరిగ్గా స్పందించాలి. అదే సమయంలో దీర్ఘకాలంగా కాశ్మీర్ని దేశ స్రవంతిలో పూర్తిగా అంతర్భాగం చేసే చర్యలు మొదలెట్టారు. దాన్ని కొనసాగించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జేపీ గారు. థ్యాంక్ యూ సార్.